ఓం శ్రీమాత్రే నమ. ఓం గోమాత్రే నమ. జగన్మాత అయినటువంటి శ్రీ లలిత పరాపట్టారిక శ్రీ లలితా మహాత్రిపుర సుందరి దేవి ఈ లోకంలో 4 రూపాలతో ఉంటుంది. ఒకటి జన్మనిచ్చినటువంటి తల్లి కన్నతల్లి, రెండవది గోమాత గోవు ఆవు, 3 భూమాత భూదేవి భూమిగా, 4వది శ్రీమాత దేవాలయాలలోని అమ్మవారు స్వరూపాలుగా, సరస్వతి లక్ష్మి పార్వతి గాయత్రి దుర్గా కాళీ చౌడేశ్వరి మొదలగు గ్రామీణ దేవతలు గంగమ్మ ముత్యాలమ్మ పోలేరమ్మ నూకాలమ్మ పుట్టాలమ్మ అంజేరమ్మ ఆరేటమ్మ చంగాలమ్మ ఇలా మనకు కష్టాలు బాధలు వచ్చినప్పుడు తొలగించడానికి అమ్మవారు ఈ 4 రూపాలలో మనతో పాటు మన మధ్యనే ఉండి మనల్ని కాపాడుతుంది. గోమాత జగన్మాత శ్రీ ఆదిపరాశక్తి అయినటువంటి లలిత మహాత్రిపుర సుందరి. ఆ అమ్మ యొక్క 1000 నామాలతో శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో గోమాత అనే పేరు ఒకటి. అంటే గోమాత సాక్షాత్తు సర్వదేవతయే ఆదిపరాశక్తియే కనుక గోమాత శ్రీ లలితాంబికాదేవి యొక్క స్వరూపము. గోవులో 33 కోట్ల మంది దేవతలు ఉంటారు. గోవుకు ప్రదక్షిణం చేస్తే సాక్షాత్తు పరదేవత అయినటువంటి ఆ జగన్మాతకు 33 కోట్ల మంది దేవతలకు మనం ప్రదక్షిణం చేసినట్లే. గోవుకు పచ్చిగడ్డి తినిపిస్తే సాక్షాత్తు పరదేవతకు నైవేద్యం పెట్టినట్లే. గోమాతకు పూజ చేస్తే సాక్షాత్తు పరదేవతకు పూజ చేసినట్లే. గర్భగుడిలో దేవుని విగ్రహాన్ని తాకి మన చేతులతో అలంకరణ చేయడానికి అనుమతించరు, కానీ మనం గోవుకు అలంకరణ చేస్తే సాక్షాత్తు పరదేవతకు అలంకరణ చేసినట్లే. గోవులు దూడలు అలాగే వృషభాలు నేల మీద నడిచి వెళుతూ ఉంటే వాటి వెనక మనం నడిచినప్పుడు వాటి కాళ్ళ నుండి లేచినటువంటి మట్టి దుమ్ము మన మీద పడుతుంది. అప్పుడు మనం ఒక పవిత్ర గంగా స్నానం చేసినట్లు. ఇటువంటి పవిత్రత ఒక గోమాతలకు వృషభాలకు గో సంతతికి మాత్రమే ఈ భూమిపై ఉంది. గోవులకు సేవ చేయడం వలన ఎన్నో జన్మలలో చేసినటువంటి పాపాలు నశిస్తాయి, మంచి సంతానం కలుగుతుంది, సులభంగా దైవ అనుగ్రహం లభిస్తుంది, అష్టైశ్వర్యాలు కలుగుతాయి, ఎల్లప్పుడూ శుభమే జరుగుతుంది. ఓం గోమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః.